భగవాన్ రమణ మహర్షిని కలవడానికి ఓ విదేశీ భక్తుడు తన దేశం నుండి రమణాశ్రమానికి వచ్చాడు. వచ్చిన వెంటనే భగవాన్ని కలవగానే మాయ అంటే ఏమిటి అని ప్రశ్నించాడు. భగవాన్ ఏమీ సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత మరో 2 రోజులు అదే ప్రశ్నని అడుగుతూ వచ్చాడు. కానీ భగవాన్ సమాధానం చెప్పకుండా ఆ విదేశీయుని ప్రశ్నను ఉపేక్షిస్తూ ఉన్నారు. 3 రోజుల తర్వాత అప్పటికే గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తన కుటుంబ సమేతంగా రమణాశ్రమానికి వచ్చారు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న ఆశ్రమ భక్తులు రాధాకృష్ణన్ గారిని స్వాగత సత్కారాలతో ఆహ్వానించడానికి మహర్షిని ప్రశ్నించిన విదేశీయుడు తప్ప అందరూ వెళ్లారు. ఆశ్రమ భక్తులు రాధాకృష్ణన్ గారితో యోగక్షేమాలు మాట్లాడిన తర్వాత అందరూ కలిసి మహర్షి వద్దకు వచ్చారు. రాధాకృష్ణన్ గారు మౌనంగా మహర్షి ముందు కాసేపు కూర్చొని ఒక్క ప్రశ్న కూడా అడగకుండానే భగవాన్ వెళ్ళి వస్తాము అని మహర్షి అనుజ్ఞ తీసుకుని బయలుదేరారు. ఆశ్రమ భక్తులు దాదాపు అందరూ మహర్షిని వదిలి రాధాకృష్ణన్ గారిని సాగనంపటానికి ఆశ్రమ గేటు వరకు వెళ్ళి వచ్చారు. మహర్షి ఆ విదేశీయునితో మాయ అంటే ఏమిటి, మాయ అంటే ఏమిటి అని గత 3 రోజులుగా ఒకటే సతాయిస్తున్నావు కదా, ఇదిగో మాయ అంటే ఇదే అని అన్నారు. అందుకు ఆ విదేశీయుడు, ఆహా, మాయను గురించి మహర్షి ఎంత బాగా సెలవిచ్చారు. నా జీవితం మొత్తానికి సరిపోయే ఉపదేశం ఇది చాలు నాకు అని తన దేశానికి ఎంతో సంతృప్తిగా బయలుదేరాడు.